వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. మీకు ఇలాంటి టెక్స్ట్ మెసేజ్ వచ్చిందా? మీకు టీడీఎస్ పూర్తయినట్లే. మీ పిఎఫ్ నెంబర్ వేరొక సిఎఫ్ఎంఎస్ ఐడితో మ్యాపింగ్ చేయబడిందా? అయితే ఈ విధంగా చేయండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మీ పిఎఫ్ నెంబర్ వేరొక సిఎఫ్ఎంఎస్ ఐడికి మ్యాపింగ్ చేయబడిందా? అయితే ముందుగా మీరు జెడ్పీపీఎఫ్ అని ఆ తర్వాత మన యొక్క పిఎఫ్ నెంబర్కి జీరోని యాడ్ చేసి ఈ విధంగా చేయాలి. ఉదాహరణకి మనం చూసినట్లయితే జెడ్పీపీఎఫ్ నెంబర్కి ముందు జీరోని యాడ్ చేసాం. అటాచ్మెంట్ డాక్యుమెంట్ వద్ద సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ కానీ లేదా డీడీఓ చేత సర్టిఫికేట్ కానీ పాతది దొరికితే పిఎఫ్ పే స్లిప్ కానీ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక టోటల్ టీడీఎస్ బై ఎంప్లాయర్ ఆఫ్ పాన్ అని మన పాన్ నెంబరు ఫర్ క్వార్టర్ ఎండింగ్ March 31st ఈజ్ 41,714 అండ్ క్యుములేటివ్ టీడీఎస్ ఫర్ ఫైనాన్షియల్ 2023-24 అని ఈ విధంగా కనుక మెసేజ్ వచ్చినట్లయితే మనం టీడీఎస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లే. ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులకు ఇలాంటి టెక్స్ట్ మెసేజ్ కనుక వచ్చినట్లయితే మీరు టీడీఎస్ పూర్తయినట్లే. మీరు వెంటనే ఈ ఫైలింగ్ని చేయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫైలింగ్ పూర్తి చేసుకోవడానికి ఆఖరి తేదీ July 31, 2024. ఇన్కమ్ ట్యాక్స్ న్యూ రీజియం సెలెక్ట్ చేసుకుంటే రేపు ఈ ఫైలింగ్ చేసినప్పుడు సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినా దాని మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. న్యూ రీజియంలో 80 TTA డిడక్షన్ అలో చేయరు, గమనించగలరు. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ మీద కూడా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.